హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు కూల్చివేస్తుంది. ఇవాళ దుండిగల్ పరిధి మల్లంపేటలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తుంది. పోలీస్ బందోబస్తు మధ్య మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తుంది హైడ్రా. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, హైడ్రా దూకుడుగా వెళ్తుంది. ఇవాళ చాలా వరకు కూడా కట్టడాలను నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అంటే కార్తిక్, హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మల్లంపేటలోని కత్వ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి సిద్ధమైంది. ఈ రోజు కూల్చివేతకు సంబంధించి అక్కడ విల్లాల నిర్మాణం జరిగింది. విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంబంధించి నిర్మాణాలు విల్లాలు నిర్మించారు. ఇవన్నీ కూడా FTL బఫర్ జోన్ లో నిర్మించిన విల్లాలు కావడంతో వాటిని కూల్చివేసే ప్రక్రియ అయితే హైడ్రా ప్రారంభించింది. మల్లంపేట కత్వ సమీపంలో ఈ కత్వ చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లో ఉన్న ఈ నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే హైడ్రా ప్రారంభించేసింది. ఇక దుండిగల్లో ఉన్న కొన్ని చెరువులకు సంబంధించి అక్కడ కూడా మరో టీం అక్రమ చెరువు FTL పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరోవైపు మాదాపూర్ సున్నం చెరువులో ఉన్న సున్నం చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుంది. దాదాపుగా 3-4 టీంలు అన్ని కలిసి హైడ్రా నగరంలో ఉన్న చెరువులపై ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చెరువుల కూల్చివేత ప్రక్రియ ఆదివారం వచ్చిందంటే చాలు హడలిపోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. హైడ్రా ఎక్కడికి వెళ్లి కూల్చివేస్తుందో అన్న ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.